అందిన కాడికి అప్పులు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అలవాటు పడింది. వచ్చే ప్రభుత్వానికి ఖాళీ ఖజానా అప్పగించేందుకు సిద్ధమవుతోంది. ఉన్నంత వరకు అప్పు లాగించేసి తమ వారికి అనుచరులకు పప్పు బెల్లాల పందారం చేయడం ప్రారంభించింది. కాంట్రాక్టర్లకు కమిషన్ తీసుకుని మరీ డబ్బు చెల్లిస్తుందని ఆయా సంఘాలే ఆరోపిస్తున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 50 రోజుల్లో ఆర్బీఐ నుంచే 19,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఏపీ ప్రభుత్వం తన రికార్డు తానే బద్దలు కొడుతోంది. ఎఫ్ఆర్బీఎం అనుమతికి మించి అప్పులు తీసుకురావటం, ఢిల్లీలో ఆర్థిక శాఖ చుట్టూ తిరిగి లాబింగ్ చేసుకోవటం ఏపీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో 43,000 కోట్ల రూపాయలు రుణ పరిమితి ఇస్తే 33 సార్లు రుణ పరిమితిని దాటి అదనపు అప్పు తీసుకొచ్చారు. అడిగినప్పుడల్లా 2 చేతుల సాయం చేసి కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని మరింత అప్పుల్లో కూరుకునే విధంగా చేసింది. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఒకవైపు కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ నియంత్రణ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతూనే మరోవైపు 2 చేతుల అప్పులు ఇచ్చి ముందుకు నెట్టింది. 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్ఆర్బీఎం కింద 47,000 కోట్ల రూపాయల రుణ పరిమితిని కేంద్రం అనుమతించింది. ఇందులో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తాన్ని వాడుకునేందుకు కేంద్ర ఏపీ ప్రభుత్వాన్ని అనుమతించింది. అయితే ఇందులో 19,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొచ్చారు. ఇవి కాకుండా కేంద్రం నుంచి వస్తున్న గ్రాంట్లు, రాష్ట్ర ప్రభుత్వంలోని ఆదాయ సముపార్జన శాఖల నుంచి వస్తున్న ఆదాయం ప్రభుత్వానికి అదనంగా ఖజానాలో జమపడుతుంది. ఈ మొత్తాన్ని కూడా వాడేస్తోంది. పోలింగ్ 3 రోజుల ముందు సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాలని, జనవరి నుంచి బటన్ నొక్కిన పథకాలకు 14,140 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం తెగ హడావిడి చేసింది. ఎన్నికల కమిషన్ అడ్డు చెప్పి 14వ తేదీ నుంచి నిధులు విడుదల చేసుకోవచ్చని సూచించింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించినప్పటికీ నేటి వరకు 10,000 కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేశారు. మరోవైపు గత మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చింది. అంతకు ముందు మంగళవారం మరో 4,000 కోట్ల రూపాయల అప్పుగా సేకరించారు. ఈ మొత్తాన్ని సంక్షేమ పథకాలకు మళ్లించామని చెబుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే చేసేది మరొకటిగా ఉంది. మళ్లీ 1వ తేదీ వస్తుండటంతో ప్రభుత్వం వద్ద సామాజిక భద్రతా పెన్షన్లు ఇచ్చేందుకు 1,950 కోట్ల రూపాయలు, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు ఇచ్చేందుకు 5,500 కోట్ల రూపాయలు, తీసుకువచ్చిన అప్పులకు వడ్డీ చెల్లించేందుకు మరో 4,500 కోట్ల రూపాయలు ఖజానాలో ఉండి తీరాలి. కానీ ఈ మొత్తం కూడా ఖజానాలు అందుబాటులో లేకపోవడంతో ప్రతి నెల ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయి. ఎన్నికలు ఉన్నాయని పోలింగ్ తేదీ 13న కావడంతో మే 1వ తేదీన మాత్రం ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చేసి మమ అనిపించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 53 రోజుల్లో 19,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రికార్డు సృష్టించిన వైనంపై ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేశారు. ఇది ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం కింద వస్తుందని వారు విశ్లేషించారు.